హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఇప్పుడు కాణిపాకం దాటేస్తున్నాం. నెక్స్ట్ మనం అరుణాచలంకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, వేలూరు 7 కిలోమీటర్స్ ఉంది. సో గైస్, మనమైతే వేలూరులోకి ఎంటర్ అయినాం. చూడండి ఎంత బాగుందో వ్యూ, నైట్ వ్యూ ఆ లైట్లతో. చాలా పెద్ద సిటీ అనమాట. మోర్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో చూసేసేయండి మీరు కూడా వీడియో. సో గాయస్, మనకు ముందర బోర్డు కనిపిస్తుంది కదా, తిరువన్నమలై అని. 82 కిలోమీటర్స్ ఉంది. సో మనమైతే అక్కడికే వెళ్ళబోతున్నాం. మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అయితే మనం అరుణాచలం అని పిలుస్తాం. ఇక్కడ తమిళనాడులో అయితే తిరువన్నమలై అని వాళ్ళ భాషలో పెట్టేసినారు నేము. సో కన్ఫ్యూజ్ ఏం లేదు. తిరువన్నమలై అయినా అరుణాచలం అయినా రెండు ఒకటే ప్లేస్. సో మనమైతే లంచ్కి ఇంకా స్టాప్ అయిపోయినాం. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం మన జర్నీ. గాయస్, మనమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోయినాం. అరుణాచలంకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. సో గాయస్, మనమైతే ఫైనల్లీ అరుణాచలంకి రీచ్ అయినాం. మనకి ముందర కనిపిస్తుంది ఆర్చి, అది వచ్చేసి మన టెంపుల్కి ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడనే మనం అరుణాచలంకి ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం. మొత్తం వచ్చేసి మనం 14 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్. అన్నీ మీకు చూపిస్తాను. నైట్ కాబట్టి క్లోజ్ ఉంటాయి అన్నమాట టెంపుల్స్. సో బయట నుంచే మీకు మొత్తం చూపిస్తాను. చూద్దాం. మనమైతే కార్ పార్కింగ్ చేద్దాం ఫస్ట్. సో గాయస్, మనమైతే కార్ పార్కింగ్ చేసేసినాం. నెక్స్ట్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనం 14 కిలోమీటర్స్ నడవాలన్నమాట. గాయస్, మనమైతే గోపురం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ మనకి దీపోత్సవం చేయాలి. కర్పూరంతో దీపాన్ని వెలిగించి మనమైతే ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. గాయస్, మనమైతే ఇక్కడ దీపాన్ని వెలిగించి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. సో టెంపుల్స్ వస్తున్నాయి చూడండి. ఇదైతే మనకి ఫస్ట్ టెంపుల్. క్లోజ్ ఉంది. సో అందరూ అందుకే బయట నుంచి మొక్కుకొని వెళ్తున్నారు. సో చూద్దాం. సో గాయస్, మనమైతే ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకా మనం 7 కిలోమీటర్స్ అయితే నడవాలి. మనకైతే నైట్ అని ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి. మనకి డ్రింక్స్ అలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, నో ప్రాబ్లం. గాయస్, మనమైతే 10 కిలోమీటర్స్ వచ్చేసినాం అనమాట. జస్ట్ ఇంకా 4 కిలోమీటర్స్ అయితే నడవాలి. సో మీరు జింకలను చూశారు కదా, చాలా అనిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే మనకి ఏం ఇబ్బంది కలగకుండా పెద్ద కంచె వేసినారు. సో మనకైతే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదన్నమాట.
గైస్ మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదైతే మోక్ష మార్గం. సో ఇక్కడ ఏంటంటే ఇంత లావు మంచిగానే ఇందులో ఉంచొస్తారంట, అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ చాలా మంచిదంట, అందుకే అందరు ఇక్కడ నుంచి వస్తారు. గాయస్ మన గిరి దర్శనం అయితే కంప్లీట్ అయింది, ఇంకా మనం దర్శనానికి వెళ్దాం. గాయస్ మనకైతే దర్శనం కంప్లీట్ అయింది. సో చాలా టైం తీసుకుంది అనమాట. మనకి 4:30కి వెళ్ళాం మనం ఇక్కడికి క్యూ నుంచి. ఇప్పుడు అయిపోయింది దాదాపుగా 8 అయింది టైం. 4 hours పట్టింది. మనకు సెల్లాలో లేదు కాబట్టి మీకేం వీడియో చూపించలేకపోయాను. సో మనమైతే ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ కాబోతున్నాం. అంతకంటే ముందు ఫస్ట్ లంచ్ చేసుకొని నెక్స్ట్ మనమైతే ఇంకా మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. మనమైతే ఇంకా హోటల్ దగ్గర స్టాప్ చేసినాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. గాయస్ ఇక్కడైతే మనం దోశ అని వడ చెప్పినాం. ఫస్ట్ దోశ తిని చూసినాం, బాగానే ఉంది. తర్వాత వడ కూడా చూసినాం, బాగానే ఉంది. ఏమంటే మనం స్పైసీ ఎక్కువ తింటాం కదా, ఇక్కడ తక్కువ అనమాట. సో అంతే, అది ఒక్కటే, ఇంకేం లేదు. సో టేస్ట్ అయితే ఓకే, బాగుంది. సో గైస్ మనమైతే టిఫిన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ శబరిమలకి అయితే వెళ్ళబోతున్నాం. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే నేను వచ్చింది శబరిమల చూడడానికి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. నాకు చాలా ఇష్టం అయ్యప్ప స్వామి అంటే, అందుకే ఫర్ ది ఫస్ట్ టైం నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోబోతున్నా. నెక్స్ట్ మనం పార్ట్ 3 అయితే కలుద్దాం. సీ యూ గాయ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందర ఉంటా.